He's the one. Zip, zap, twist, and face it up. If you're ready, are you ready? Everybody get ready. Introducing the fastest, greatest dancer of all. Hey papa, 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 oh papa, 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 re papa, 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 papa. Teenage girls na jattu college guys na pattu break este shake me killera. నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసు నన్ను తలుచుకు రొమాన్సు చెయ్యగలిగిన గడసరి యువకుడు. Stylish episode of Women's Horlicks Star Mahila 2300 plus. Powered by Sunflower Detergent Soap and Sri Murali Mohana Bell Rice ki స్వాగతం సుస్వాగతం. అసలు ఈ మధ్య స్టైల్ అనేది ఒక స్టేట్మెంట్. ఆ స్టైల్ అనేది మనం వేసుకునేటువంటి దుస్తుల్ని బట్టి, మనం ధరించేటువంటి గాగుల్స్ ని బట్టి. అవి చూడండి అసలు తెలిసిపోతుంది. వీటిని అంటారు కాదు, ఉస్మాన్ గంజ్ లో హోల్సేల్ లో కొన్నాను. మీరు తెచ్చారు కదా, అందుకే నీకు బాగా తెలుసు. నేను బేగం బజార్ లో కొన్నాను. ఓకే, ఎనీవే ఇవాళంతా స్టైల్ ఎపిసోడ్ కాబట్టి మనం కొంచెం స్టైల్ గా పరిచయాలు చేసుకుందామా. హాయ్, ఎలా ఉన్నారు? నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీటింగ్ యూ. స్టైల్ ఓకే, చెప్పండి మీ గురించి. ఎనర్జెటిక్స్ మా కోసం కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి వచ్చేసా. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు? డోరీ ఫ్లోరెన్స్ నా పేరు. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ నుండి వచ్చా. బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ చెస్ అండ్ డాన్సింగ్. వావ్, వెరీ నైస్. హే ప్రత్యూష, యో బేబీ, యో మ్యాన్, యో. అబ్బా, ఇంత గట్టి కొడుతుంది అనుకోలేదు. వేసుకున్నదంతా స్టైల్ దుస్తులే అయినా లోపల నాటు అలాగే ఉన్నట్టుంది. మాత్రం నాటుగా ఉండాలి కదా మరి. ప్రత్యూష, చెప్పు నీ గురించి. మై నేమ్ ఇస్ ప్రత్యూష. బాగా చెప్పాను కదా, స్టైల్ నేర్చుకోవాలి. నేను చింతల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. చింతల్, వావ్ వావ్. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్ అండ్ డాన్సింగ్. Okay, nice baby. Swati, hi. Suma. Wow, yo man, yo. Nice transparent goggles. Yeah, I like it. Thank you, Suma. Lovely babe, lovely. Okay, so నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను రామదపూర్ నుంచి వచ్చాను. Okay. MSc చదువుతున్నాను. భద్రకా కాలేజ్ లో. Okay. నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ షటిల్స్, డాన్సింగ్ and loving Suma. So nice. So sweet of you. Thank you. Hey, Babita. Hi, Suma. Hey, how are you, man? Oh, wow. So many days didn't see you. Wow. Okay. చెప్పండి బబిత, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను, ఓల్డ్ సిటీ నుంచి. ఓకే, నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. హాబీస్ ప్లేయింగ్. చెప్పండి మీరు. ప్లేయింగ్ విత్ కిడ్స్? No. Playing kabaddi games. Okay. Very nice, very nice. Okay. So మీ అందరి పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఎపిసోడ్ మొదలెడదామా? Okay, here we go. మీ అందరికి నేను 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. Women's Horlicks Star Mahila powered by Sunflower Detergent Soap and Sri Murali Mohana Bell Rice లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. నేను చెప్తాను, మీరు ఇట్లాగే నించొని ఇట్లా ఆడాలి అక్కడ. ఏమైంది, కళ్ళజోడు పడిపోతుందా? అందుకనే నీ కళ్ళు కొంచెం పెద్దగా చేసుకుంటే టైట్ గా ఉంటాయి. నువ్వు వెళ్ళు, ఎల్లో దగ్గర రెడీగా ఉండు. ఇలా ఇచ్చే నీ కళ్ళజోడు కూడా ఇచ్చే.
రెడీగా ఉండండి. అది చేసేయండి. ఓకే, 9, 18, 19, 20, 21, 21 పాయింట్స్. గ్లోరీ ఫ్లోరెన్స్. ఓకే, అడగండి. మనీ పెట్టి కొనాలి, ముందు పెట్టుకుని ఏడవాలి. ఏంటది? మనీ పెట్టి కొనాలి. ఎంతో మనీ పెట్టి కొంటాం కానీ ముందు పెట్టుకుని ఏడ్చేస్తుంటాం. మై గాడ్, ఐ నో ద ఆన్సర్. యు నో. రాంగ్ ఆన్సర్ చెప్పు సుమా. శవపేటిక. బికాస్ శవపేటిక మనం డబ్బులు పెట్టి కొనాలి, పోయిన వాళ్ళని అందులో మనం ఉండం కదా సుమా. అక్కడ మన కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. అది మనమే కొంటాం, మనమే తల్లి. కొనడానికి కూడా మనం ఉండం. ముందే కొని పెట్టుకుంటారేమో. ముందే కొని పెట్టుకొని సైజ్ చూసుకొని పడుకుంటూ ఉంటారు అందులో. చెప్పు సుమా. ఏంటి చెప్పావు? అడిగా. మనీ పెట్టి కొంటాం, ముందు పెట్టుకొని చేస్తుంటాం. టైం అయిపోతుంది. మనీ పెట్టుకొని ముందర పెట్టుకొని కోసేటప్పుడు ఏడుస్తాం. సో దట్స్ ద ఆనియన్. రెడీ, 1, 2, 3 స్టార్ట్. అన్ని వెళ్ళు, అక్కడ రెడీగా ఉండు, అప్పుడే ఆడద్దు. ఓకే, స్వాతికి వచ్చిన పాయింట్స్ 9, 18, 27. కమ్. నువ్వు తెల్ల కళ్ళతో పెట్టుకున్నా కూడా నీకు అలా రావాలనిపించిందంటే నల్ల కళ్ళతో పెట్టుకుంటే ఎలా వస్తావో. ఓకే, నువ్వు గేమ్ ఆడేటప్పుడు తీసేసే బెటరు, నా ఆరోగ్యం కోసం. నువ్వేమైనా అడుగుతావా నన్ను? ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఇంతింత ఆకు విసిరితే ఫటాఫట్. ఏంటది? ఇంతింత ఆకు విసిరితే ఫటాఫట్. విసిరితే ఫటాఫట్. ఓ, ఆకు అంటే తమలపాకు. దాన్ని నోట్లోకి విసిరి నమిలి ఊస్తే ఫటాఫట్ అయిపోయింది. ఇస్తరాకు కాదు. అరటాకు కాదు. వేపాకు కాదు. మర్రాకు కాదు. గన్నెరాకు. ఇంకొప్పేసుకోండి, తెలియదని చెప్పేసి. కొబ్బరాకు కాదు. తెలియదు. చెప్పనా ఆన్సర్? చెప్పండి. చెప్పరా? చెప్పండి. పక్క మళ్ళీ ఒకసారి ఆలోచించండి. రావట్లేదా? ఎంత ఆలోచించినా అప్పడం. అప్పడం ఆకలి అయింది. ఇంటింటి ఆకు అన్నాను, ఆకు అని అనలే కదా. ఏదైనా ఇస్తారా? ఏదైనా అప్పడం లాంటిది కదా. విసిరితే పటాపట్ అని పొంగుతుందా? మీరు. నేను జోక్ చెప్తాను, చెప్పండి. సుబ్బారావు అతను డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారండి, మా ఆవిడ రాత్రి 2 అయినా పడుకోవట్లేదండి అంటే, డాక్టర్ ఏమంటాడంటే, ఎందుకు పడుకోవట్లేదంటే, ఏమో నాకు తెలియదు, నేను ఎన్నిసార్లు చెప్పినా పడుకోవట్లేదంటే, ఓకే మందులు ఇస్తాను మీరు వాడండి అంటే, అసలు మందులు దేని గురించి అంటే తొందరగా నిద్రపోవడానికి అంటారు. డాక్టర్ అంటారు ఓకే ఈ మందులు తీసుకెళ్ళండి మీ ఆవిడ తొందర పడుకోదంటే, కాదండి నేను రోజు లేట్ గా వస్తాను అందుకోసం తొందరగా పడుకునే మందులు ఇవ్వండి అంటాడు. లేట్ గా రావడం వల్ల ఆవిడ పడుకోవట్లేదా? కానీ ఆయన వచ్చేటప్పటికి ఈవిడ పడుకొని ఉండాలని ఆయన అనుకుంటున్నాడా? అందుకోసం ఆ మందులని రాసిమంటాడు. ఈ జోక్ నా కళ్ళు తెరిపించింది. సో ఇప్పటి నుంచి నా కళ్ళ చూడక్కర్లేదు. నాకు కూడా అక్కర్లేదు. మీరు తీసేస్తే మేము కూడా తీసేస్తాం. అన్ని కోటిలో కొన్నవి ఒక్కటి పగల్లా. ఓకే కమ్ ఆన్. 1 2 3 గో. నువ్వు ఎల్లో దగ్గర రెడీగా ఉంది. ఎల్లో వెళ్ళి కొంచెం లోపలికి రావా. స్టార్ట్. స్టాప్. 9 18 27 28
రెడీ 1 2 3 గో. ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉంటావా? ఒకటి వేసేవా వెనక్కి? స్టాప్ అన్న తర్వాత వేసావు. 9 18 19 20 21 22 23 24 25 26. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఫస్ట్ సెలబ్రిటీ జగపతి బాబు, పక్కన పిక్చర్స్. ఊర్మిళ అండ్ జగపతి బాబు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అనుకుంటా. దెబ్బ తగిలినప్పుడు దాన్ని మనం ఏమంటామో అదే సినిమా టైటిల్. బబిత. గాయం. కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. గాయం. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. ఏంటో సుమా? ఏవో మహేష్ బాబు ఉన్నాడు, పక్కన పిక్చర్ ఉంది, అందులో మహేష్ బాబు ఉన్నాడు, పక్కన డబ్బులు బాగా ఉన్నాయి. ప్రత్యూష. శ్రీమంతుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. ఆహా, ఏం సినిమా, ఏం పాట అసలు వాళ్ళ కాంబినేషన్ లో ఉంటుంది. ఏ పాట సుమా? ఏ పాట చెప్పండి. అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావు రో, ఎంత గొప్ప పార్టిసిపెంట్స్ రో, ఒకళ్ళు బజర్ నొక్కలేదు రో.
క్లూ ప్లీజ్ సుమా. ఏడుకొండలవాడ. ప్రత్యూష గోవింద గోవింద. ఏడుకొండలవాడ. వెంకటరమణ గోవింద గోవింద. నీ పాయింట్ గోవింద గోవింద. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఎస్, నాగార్జున గారు శ్రీదేవి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ గారు మనకు అందించిన సినిమా గోవింద గోవింద. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క. పక్కన పిక్చర్స్. గ్లోరీ ఫ్లోరెన్స్. ఆల్మోస్ట్ గ్లోరీ ఫ్లోరెన్స్ పోడియం తన్నేయబోయింది. ఆన్సర్ వచ్చిందన్న ఆనందం. సైజ్ 0. చెప్పు. సైజ్ 0. నీ గురించేనా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో అమ్మాయిలు సైజ్ 0 లో ఉండాలంటారా? సైజ్ 0 లో ఉండొద్దు. ఉండద్దా? ఉండదు. ఫిట్ ఉండాలి కదా. హెల్దీగా ఉండాలి. Healthy గా ఉండాలి. అంతే, మరీ ఒబేస్ గా ఉండకూడదు, మరీ బక్కగా ఉండకూడదు. ఉంటే చాలు. మీరందరూ కూడా కరెక్ట్ గానే ఉన్నారు. సీక్రెట్ చెప్పొచ్చు కదా, ఎప్పుడు చెప్పరు. ఇట్లా చేస్తూ ఉండడమే ప్రోగ్రామ్. బ్యూటీ సీక్రెట్ చెప్పండి. పాజిటివ్ గా ఉండడమే. ఎందుకు ఎప్పుడు చెప్పరు? ఓపెన్ గా మేకప్ చెప్తూ ఉంటే వినట్లేదు. సుమా కూడా చెప్తారేమో ఎవరి మాట special గా. సీతయ్య వాళ్ళ ఇంట్లో అమ్మాయా? పాజిటివ్ గా ఉండడమే అంతే. అవును, కరెక్ట్. సుమా బ్యూటీ సీక్రెట్ మేకప్ పాజిటివ్ గా ఉండాలి. నెక్స్ట్ సెలబ్రిటీ నాని. చప్పట్లు కొడుతున్నాడు అందరికి. బాగా చెప్తున్నారు మీరు, బాగా ఆడుతున్నారు అని. పక్కన పిక్చర్స్. నాని కృష్ణంరాజు గారు. క్లూ సుమా. గ్లోరీ ఫ్లోరెన్స్. ఎవడే సుబ్రహ్మణ్యం. చూద్దాం. నీ కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. 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 ఓకే, అయిపోయింది మన భజన. ఇప్పుడు చూద్దాం. అక్కడ చూడు, వచ్చేసింది. ఇప్పుడు మనం పాడాల్సింది. మన కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. మన కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. మీ అందరి కొంపలు ముంచాడే సుబ్రహ్మణ్యం. సుమా నువ్వు కూడా పాడదు. మీ కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. కొంపలు. మీ కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం. మీరు మీ కొంప ముంచాడే రైట్ లేదు. నేను అటైతే అటు ఇటైతే మనం పాడదాం. మీ కొంప ముంచాడే సుబ్రహ్మణ్యం.
కొంప ముంచాడే సుబ్రహ్మణ్య మీ కొంప ముంచాడే మీ కొంప ముంచా ఆడు అందుకే అట్లా బిస్కెట్ అయిపోతుంది మాకు సపోర్ట్ చేయాలి నీ కారు కృష్ణరాజు గారు అగ్రికల్చరల్ ఫామ్ లాంటిది పెట్టుకొని పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. అది రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దామా? కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా బాబడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం నా ఈడు కొద్ది మీరా నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా కేకా నా సామి రంగా కేకా కేకా దీని తస్సతియా ప్రతీష గట్టిగా చప్పట్లు కొట్టండి. బాగా చేస్తుంది కదా, చాలా బాగా చేసావు ప్రతీష. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వీణత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని అదేలే, నాకు అర్థమైంది. 2 స్టెప్పులు వేసిన తర్వాత 3వ స్టెప్ కి సుమన్ తొక్కుతాను చూడని చెప్పేసి వచ్చింది అందరితోనూ. అలా ఏదో తెలియనట్టుగా వచ్చి 2 తొక్కులు తొక్కేసి సారీ తర్వాత కూడా కుర్చీలో వెళ్ళి లటక్ పుటక్ అని పోయింది అక్కడ. అంటే 0 సైజ్ అదే చూపిస్తుంది బాగా. ఆమెకే తెలియట్లేదు ఆమె ఎప్పుడు కూర్చుంటుందో, ఎప్పటి నుంచి ఉంటుందో. భైరవ ద్వీపం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఇంత దూకింది దీనికోసమేనా? ఏ కృష్ణ, బి బాలకృష్ణ. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్ బాలకృష్ణ గారే. తీసుకో 3 పాయింట్లు. ప్రత్యూష 2 బబితా 1. ప్రసవం అయిన 10 నెలలకే బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొని ఛాంపియన్ అయిన ఐరన్ లేడీ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్ ఏ స్కాట్లాండ్, బి చైనా. కానీ ప్రసవం అయిన 10 నెలలకే బాడీ బిల్డింగ్ పోటీలో పాల్గొందంట. బాబోయ్, మన ఇళ్లలో అయితే 3 నెలల వరకు గడప దాటనివ్వరు, 6 నెలల వరకు మరింత జాగ్రత్తలు తీసుకోమంటారు, ఇక సంవత్సరం వరకు పుట్టిన వాళ్ళు మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇంకా బాడీ బిల్డింగే పెంచినటువంటి బాడీని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటారు. ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సుమా. ఇప్పుడే సైజ్ 0 గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇన్స్పిరేషన్ సైజ్ 0లో బాడీ బిల్డింగ్ అన్ని వస్తున్నాయి ఏంటో. ఆప్షన్స్ ఏ స్కాట్లాండ్, బి చైనా. స్కాట్లాండ్ కరెక్ట్ ఆన్సర్. ఆమె పేరు లోర్నా బిగ్గమ్. ఆమె జాబ్ ఫైర్ ఫైటర్. బాడీ బిల్డింగ్ లో ఆమె విజేత. అయితే ఆమె ప్రసవం అయిన 10 నెలలకే బాడీ బిల్డింగ్ పోటీలకి తయారవుతూ ఉంటే చాలా మంది వద్దన్నారు, ఎందుకు రిస్క్ అన్నారు. కానీ ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బాడీ బిల్డింగ్ పోటీలకి ప్రిపేర్ అయ్యింది, పాల్గొనింది, గెలిచింది. అందుకే ఆమెను అందరూ ఐరన్ లేడీ అని పిలుస్తూ ఉంటారు. గ్రేట్ లేడీ కదా, మంచి ఇన్స్పిరేషన్ ఆవిడ మనందరికి. ప్రత్యూష 1. నో, ఎప్పుడు నా దగ్గర నుంచేనా? బబితా 1. ఈక్వాలిటీ. స్వాతి 1. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚೆದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು
ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಪಿಡಿಯಾನೆ ಚೆದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ పివి సింధు ఏ క్రీడాకారిణి? ఆప్షన్స్ ఏ బ్యాడ్మింటన్, బి టెన్నిస్. టెన్నిస్. కాదు, బ్యాడ్మింటన్. సెకండ్ క్వశ్చన్. అంగారకుడి పైకి వెళ్లే మొదటి విమానాన్ని ఏ అంతరిక్ష సంస్థ ఆవిష్కరించింది? ఆప్షన్స్ ఏ ఇస్రో, బి నాసా. నాసా. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ప్రతిష 2, గ్లోరీ ఫారెన్స్ 1. అది లెక్క. నేను మీకు తెలుసా సినిమాలో హీరో ఎవరు? తరుణ్. ఆప్షన్స్ తీసుకోకుండా చెప్పావు, రాంగ్ ఆన్సర్ చెప్పావు. నేను మీకు తెలుసా మంచు మనోజ్. అవునా? సెకండ్ క్వశ్చన్. హిందీలో మొదటి టాకీ సినిమా ఏ సంవత్సరంలో విడుదలయ్యింది? ఆప్షన్స్ ఏ 1931, బి 1933. 31. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. గ్లోరీ 3. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? అంగరక్షకుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ డాక్టర్ రాజశేఖర్, బి సాయి కుమార్. సాయి కుమార్. కాదు, రాజశేఖర్. మగవారి కంటే ఆడవాళ్లకే ఆయువు ఎక్కువ అని వైద్యులు తేల్చారు. అయితే అందుకు గల కారణం ఏం చెప్పారు? మగవారి కంటే ఆడవాళ్లకే ఆయువు ఎక్కువ అని వైద్యులు తేల్చారు. అయితే అందుకు గల కారణం ఏమని చెప్పారు? ఎందుకు మనకు ఆయువు ఎక్కువ? వై? ఆప్షన్స్ ఏ పొగ తాగకపోవడం, బి భయం ఆందోళన ఉండకపోవడం. పొగ తాగకపోవడం. కరెక్ట్ ఆన్సర్. ఆడవారి కంటే మగవారే తొందరగా చనిపోతారని, మగవారు ఎక్కువగా హార్ట్ అటాక్ కి గురవుతున్నారని పొగ తాగడం, మద్యపాన సేవనం, కాలుష్యానికి గురవటం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా మగవారికి కలుగుతున్నాయని, అందువల్ల ఆడవారితో పోల్చుకుంటే మగవారి మరణాలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు తేల్చి చెప్పారు. సో ఆడవారికి ఎక్కువ ఆయుష్ ఉండడానికి గల కారణం పొగ తాగకపోవడం. పొగ తాగడం కాదు, పొగ తాగకపోవడం. ప్రతిష 3. సో మగవాళ్ళందరూ తెలుసుకున్నారు కదా ఎందుకు ఆయుష్ కొంచెం తగ్గిపోతుందో. పొగ తాగడం వల్ల, మద్యం వల్ల, స్ట్రెస్ వల్ల,
వీటన్నిటి వల్ల అవుతుంది కాబట్టి కొంచెం అవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు గిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. అబ్బా ఫెంటాస్టిక్. ఎంత బాగా వచ్చిందో మన స్టార్ ముగ్గు. ఎన్ని రోజులు నేర్చుకుని ఇలా మీరందరూ ముగ్గులు వేసుకొని ఎన్ని రోజులు అయిందమ్మా? మేము రోజు వేస్తాం సుమా. ఎక్కడ? మా ఇంటి ముందు కంప్యూటర్ లోనా, ల్యాప్టాప్ లోనా, పాకెట్ లో? నువ్వు నిజంగా పొద్దున్నే నేను నమ్ముతున్నానులే. పొద్దున్నే లేసేస్తాను సుమా. ఇదేమిటో తెలుసా, ఇవాళ ముగ్గు పిండి దొరకలేదని ఉప్పుతో వేసా. ఉప్పుతో వేస్తారా సుమా? ఏది దొరికితే అది అంతే. ముగ్గా కాదా? చూడు బాగుంది కదా. సరే మీరు కాదు కానీ చక్కగా ముగ్గులేసే అమ్మాయిలు వస్తున్నారు చూడండి. ప్రత్యూష, అంజలి. అంజలి ముగ్గేస్తూ వచ్చిందేమో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పాప పిల్లతో తలస్నానం ఎలా చేసావు సుమా? ఇదే లేటెస్ట్ తలస్నానం. తలస్నానానికి వెళ్లే ముందే మనం హెయిర్ స్టైల్ చేసేసుకొని పాపిడి పిల్ల కూడా పెట్టేసుకొని తలస్నానం చేసుకోవాలి. ఒకప్పుడు హీరోయిన్స్ నీకు గుర్తున్నట్టయితే నిద్ర లేచేటప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ నేచురల్ లుక్ వెళ్ళిపోయి అలా తయారయ్యారు, కానీ లేకపోతేనా విగ్గు కూడా ఊడేది కాదు అసలు. వెంటనే లిప్స్టిక్ కూడా పూసేసుకుంటారు అసలు. స్నానం చేసినావా? చేసా. లేదు, పైన వాటర్ వాటర్ చల్లుకొని వచ్చా. నిజం చెప్పండి, ఇప్పుడు నిజంగా స్నానం చేసి స్నానం చేయలేదు. మీరంతా నిజంగా కావాలంటే నెక్స్ట్ చిత్రం మీరు చూస్తూ ఉండండి. ఈలోగా నేను 2 తిప్పులు తిప్పేసి వస్తా. ముత్యమంతా పసుపు ముఖమెంతో. ప్రత్యూష చెప్పు. సమంత. సమంత ముగ్గేస్తుంది ఏమిటి చూద్దాం. ఓ తల కట్టుకొని వచ్చిందా? సేమ్ టు సేమ్, కానీ మనలా కాదు. దిస్ ఇస్ ద స్టైల్ కట్ అబ్బా, స్టైల్ కట్టు. నీకు 6. నెక్స్ట్ చిత్రం బబిత, నయనతార. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఓ ఈమె తలస్నానం అయిపోయి తుడుచుకుంటుంది. 6. చూసావా, నయనతార తలస్నానం అయిపోయినా కూడా మూతికొండే లిప్స్టిక్, కళ్ళకి ఐలాషెస్ అసలు మన టైపు. నెక్స్ట్ చిత్రం
ఫ్లోరెన్స్ 10 9 8 7 6 5 4 3 2 1 -6. ఇదిగో పిండి తీసుకో. నీ పాయింట్లు పిండి పిండి అయిపోయాయి. కృతి కర్బండా. నెక్స్ట్ చిత్రం. గ్లోరీ ఫ్లోరెన్స్. ప్రియమణి. చూద్దాం. చక్కగా మేకప్ లేకుండా తలస్నానం చేసినట్టుగానే చేసిన వెంటనే వచ్చేసింది. నెక్స్ట్ చిత్రం. సుమా ముగ్గు. నేను 6 పాయింట్లు వచ్చాయి కదా, నా ముగ్గు నాకు ఇచ్చేయి. పోయిన పాయింట్లు వెనక్కి వచ్చేసాయి. గ్లోరీ. త్రిష. చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అందరూ ఇలా వచ్చారు. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ బ్యాలెన్సింగ్ గేమ్. ఇలా పట్టుకుంటున్నారు, దీని మీద డైస్ పెడుతున్నారు, దీనిపైన బౌల్ పెడుతున్నారు, బంతి పెడుతున్నారు. ఇప్పుడు స్టూల్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. స్టూల్ పెట్టండి, పెట్టుకోండి. ఇదే గేమ్. మీరు అక్కడ పెట్టేటప్పుడు బౌల్లో బంత్ ఉండాలి, స్టూల్ మీద డైస్ ఉండాలి, స్టూల్ ముందు బౌల్ ఉండాలి సార్. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. అయిపోయింది. వెళ్ళిపో తొందరగా వెనక్కి వెళ్ళి. ఏదైనా పడితే మళ్ళీ మొత్తం సెట్ తీసుకురావాల్సిందే. చేతితో పట్టుకోవద్దు వెళ్ళేటప్పుడు. నో టచింగ్. అయ్యో, వెళ్ళిపో. కంగారొద్దు. సెకండ్ దాంట్లో పెట్టుకో. అంతే. లోపల ఒక రింగ్ కారు, అలా 3 ఆర్లు అంటే 18 పాయింట్లు. రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో.
3 సెట్లు 18 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. వెనకెళ్ళు. మూడు సెట్లు, నీకు కూడా 18 పాయింట్లే. ఎనీవే లీడ్ లో ఉన్నావులే. డిన్నర్ సెట్ వచ్చింది. బబితా నీ టార్గెట్ 23 అంటే 4 సెట్లు పెడితే నువ్వు విన్ అయిపోతావు, లేదంటే ప్రత్యూష విన్నర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇంకొక సెట్ పెట్టుంటే విన్ అయిపోయేది. 3 సెట్లు 18 పాయింట్లు. అందరూ ఈ ఎపిసోడ్ లో ఈ రౌండ్ లో కరెక్ట్ గా సమానమైన స్కోర్ సంపాదించుకున్నారు. ఈ రౌండ్ లో కూల్ జగ్ 18 పాయింట్స్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ప్రత్యూష. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు సో ఈ రోజు విన్నర్ గా అసలు ఫుల్ ఉత్సాహంగా ఉంది ప్రత్యూష. కంగ్రాచులేషన్ ప్రత్యూష. నువ్వు 4 బర్నర్ స్టవ్ అండ్ అలాగే డిన్నర్ సెట్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.